విద్యాశాఖ 1.62 లక్షల మంది ఉపాధ్యాయులపై తీవ్ర ప్రభావం, హామీని విస్మరించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. బల నిరూపణలోనూ విజయ్ హిట్, ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాస పరీక్షలో నెగ్గిన టీవీకే ప్రభుత్వం. అన్నాడీఎంకే చీలిక వర్గం నుంచి 25 మంది మద్దతు, బల నిరూపణను సులభతరం చేస్తూ వాకౌట్ చేసిన డీఎంకే సభ్యులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మూడో బిడ్డను కంటేనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స, మాకు 2 పిల్లలు ఉన్నారు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటా సహకరించండి అంటూ ఓ పేద కుటుంబం వైద్య సిబ్బందిని కొన్ని నెలలుగా ప్రాధాయపడుతున్న 2 వద్దు 3 ముద్దు అని మన సీఎం చెబుతున్నారంటూ మూడో కాన్పు కోసం పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్యులు ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 600 అయినా భూములు ఇచ్చేదే లేదు, ఆందోళన పదంలో ఉండవల్లి పెనుమాక రైతులు. సీడ్ యాక్సెస్ రోడ్డు కొండవీటి వాక్ కోసం భూములు ఇచ్చాం, ఇప్పుడు బఫర్ జోన్ ఉంటే అవసరానికి మించి సేకరణ తగదు, బంగారం లాంటి మా భూములు ఇచ్చి కుంటల్లో ప్లాట్లు తీసుకోవాలా, జనమే లేని చోట కమర్షియల్ ప్లాట్లు ఏం వ్యాపారం చేయాలి, మా గోడు వినకుండానే ఏకంగా నోటీసులు ఇవ్వడం దారుణం, బలవంత భూసేకరణపై కోర్టుకు వెళ్తామని హెచ్చరిక, మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదు అన్నటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు. ఇకపోతే